అందరు మా దగ్గర నుంచి వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంటారు, చిన్నపిల్లలకి భగవద్గీత క్లాసులు చెప్తారా అండి మీరు అని అంటారు. మేము అంటాం, ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి, 1 సంవత్సరం తర్వాత పిల్లల్ని జాయిన్ చేయండి. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు అందరి తల్లిదండ్రులు పిల్లల్ని క్లాస్లోకి పంపించి కింద వీళ్ళు మ్యాచ్ చూస్తున్నారు, ఆ పిల్లవాడేమో పైన భగవద్గీత తింటున్నాడు. అందుకే నేను చెప్తాం, ఫస్ట్ తల్లిదండ్రులు ఆచరించండి, తర్వాత పిల్లలకి నేర్పించండి అని. అలా మన వైష్ణవి మాతాజీ ఇంకా వారి వేదాంశి వాళ్ళ అమ్మగారు నాన్నగారు దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్, కరెక్ట్గా చిన్నపిల్లల్ని ధార్మికంగా ఎలా పెంచాలి, వారి లోపల ధర్మానికి భావనలు ఎలా నింపాలి అని. చాలా సంతోషం వారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. అలానే పెద్దల ముందు కూర్చొని మాట్లాడేంత యోగ్యత ఉందని మేము అనుకోము, కానీ ఏదో చిన్ని ప్రయత్నం మీరు పిలిచారని ఇంత అమోఘంగా ఈ సభ నడుపుతున్నారు. ఎందుకు అనంటే, మేము ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాము, కానీ ఇంత ఇంట్రెస్ట్గా ఇంతసేపు కూర్చొని వినే ఆడియన్స్ని చాలా తక్కువ చూస్తాము. ఇక్కడ మీలో కనిపిస్తున్నారన్నమాట.